बीजेपी बीजेपी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी राहुल गांधी मल्लिकार्जुन खड़गे सोनिया गांधी बीजेपी बीजेपी ఏవైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయో ఆ పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించాలి, ఏ విధంగా వారిని ఎదుర్కొనాలి అనేటువంటి ఆలోచన లేక, ఎలాంటి వాళ్ళకి అవకాశం లేక ఒక కొత్త డ్రామాకు ప్రతిపక్షాలన్నీ కూడా ఒక తెరదీసినాయి. గత 20 సంవత్సరాల కింద 13 డిసెంబర్ నాడు పార్లమెంటు పైన ఉగ్రవాద దాడి ఏదైతే జరిగిందో అది మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి యొక్క ఎంపీల యొక్క భద్రతకు ముప్పు కలిగింది. అప్పుడు మనం అందరం కూడా దాన్ని చూసినాం. మొన్ననే 13 డిసెంబర్ రోజు దాన్ని అందరం కూడా గుర్తు చేసుకున్నాం. అన్ని పత్రికలు కానీ మీడియా కానీ దాన్ని గుర్తు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఏదో సంచలనం చేయాలని 2024లో ఎలక్షన్ వస్తుంది. మరి ఆ ఎలక్షన్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందో, నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోలేనటువంటి విపక్షాలన్నీ కలిసి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులు అంటున్నారు. కానీ వాళ్ళ వయసును చూస్తే విద్యార్థులా కనబడట్లేదు. మరి వాళ్ళను ఉసిగొల్పి పార్లమెంట్లో ఏదో గ్యాలరీలోకి విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చి దాని నుంచి పార్లమెంట్లోకి దూకి ఏవో స్ప్రేలు వేసి ఏదో కొంత హంగామా సృష్టిస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఎదుర్కొన్నారు. ఆ విషయం అంతా మనకు తెలుసు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, లేకుంటే ప్రభుత్వం పైన భద్రతా వైఫల్యం జరిగిందని చెప్పేసి ఏదో కుట్రపూరితంగా ఏవో చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రవర్తిస్తుంటే, మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి సభాధిపతి, మన ఉపరాష్ట్రపతి గారు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదందరూ కూడా మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బయటికి వచ్చి ధర్నా చేస్తూ ఒక ఉపరాష్ట్రపతి అని కానీ, లేకపోతే దేశంలో అత్యున్నత పౌరుడు, 2వ పౌరుడు అయినటువంటి ఉపరాష్ట్రపతి గారు అని తెలిసి కూడా వారిని ఎద్దేవా చేస్తూ మిమిక్రీ ఆర్టిస్టులాగా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి సభ్యులు అందరూ కూడా వింతగా ప్రవర్తించడం మనం గమనించినాం. మరి మనమందరం కూడా ప్రజాస్వామ్యవాదులు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఏదైతే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయాలో ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన చేయాలి తప్ప ఈ విధంగా కాదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారి విజయాలను తట్టుకోలేక 2024లో మోడీ ప్రభుత్వాన్ని ఆపలేము అనేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఏదైతుందో వాళ్ళు తీస్తున్నటువంటి అప్రజాస్వామిక చర్యలను ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఈనాడు వాళ్ళని అందరినీ కూడా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దానికి మంచి పద్ధతి కాదు. దీన్ని వెంటనే వారు విరమింపజేసుకోవాలి. వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా శాఖ తరఫున మేము ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మనందరికీ గమనంలోకి తీసుకున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. గత 9.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకుంటుంది. మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి ఈ ప్రతిపక్షాలు మేము వచ్చే ఎన్నికల్లో గెలవలేము అనేటువంటి ఒక దాంతో వాళ్ళు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా, ప్రజా సంఘాలు, మిగతా ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా